దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కదా. అవును, మరి ఆ ఆత్మను మనం ఏ విధంగా కాపాడుకోవాలి మరి చూద్దామా. సామెతలు 31:18 తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె దీపం అంట ఆరిపోదు. అంటే ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అనేది ఆమెలో నుండి తొలగిపోకుండా ఆమె దేవుని కొరకు ఏం చేస్తుంది అనంట, తన వ్యాపార లాభమును అనుభవము చేత ఆమె అనుభవిస్తూ, అంటే దేవుని వాక్యమును చదువుతూ ఆమె ఆత్మలో అభివృద్ధి పొందుచూ ఉంది. ఆమె దీపము ఆరిపోకుండా చూసుకుంటుంది. యెషయా 62:1-2 మనం చూచినట్లయితే, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను. అంతేకాదు తన ఇంటి వారిని కూడా ఆమె నీతి సూర్యుని వలె కనబడు వరకు, అంటే ఆ కుటుంబము నీతిగా కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు తన కుటుంబమే కాదు, తన సంఘము కట్టు వరకు ఆమె పక్షమందు నేను మౌనంగా ఉండను. ఏది? సియోను పక్షమందు. అంటే దేవుని యొక్క సార్వత్రిక సంఘములో తన కుటుంబం ఉండులాగున ఆమె మౌనంగా ఉండదంట. ఆ విధంగా సియోను పక్షమందు మౌనంగా ఉండను. ఏ విధంగా? సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు అని ఆమె కంకణము కట్టుకుంది. అంతేకాదు సామెతలు 31:11 ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతన్ని లాభ ప్రాప్తికి వెలితి కలగదు. మరి యెషయాలో అంటున్నాడు కదా, నేను నీకు భర్తనై ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఇది సంఘానికి మరి దేవునికి మధ్యలో ఉన్న సంబంధం. ఈ స్త్రీ కూడా సంఘానికి సాదృశ్యమై ఉన్నది. మరి ఆమె ఏం చేయాలా? ఈ సంఘము దేవుడు తనను నమ్మునట్లు దేవుని యొక్క లాభ ప్రాప్తి కొరకు అనేక గొర్రెలను కనాలి. అంటే అనేక విశ్వాసులను సంఘానికి నడిపియాలి. సియోను పక్షముగా నీవు నీ సూర్యకాంతి వలె కనబడే వరకు ఆ సియోను దాని కొరకు నీవు కష్టపడాలి, నువ్వు శ్రమపడాలి. నమ్మకముగా లాభప్రాప్తి వెలితి కలగకుండునట్లు, అనేక ఆత్మలు అందులోనికి వచ్చినట్లు నీ దీపము